యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదెము, ముసలివాడనైన మనుష్యుడెలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus answered, Verily, verily, I say unto thee, except a man be born of water and of the Spirit, he cannot enter into the kingdom of God. Yes, దేవుని రాజ్యములోకి ఎవరు ప్రవేశిస్తారు? Who is eligible for the kingdom of God and who is eligible for the kingdom of heaven, and how prayers are answered. So there will be a lot of difference between born again prayer, ఒక మారు మనస్సు కలిగిన వ్యక్తి యొక్క ప్రార్థన వేరు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించని వాడి ప్రార్థన వేరు. ఏ ప్రార్థనలు ఉజ్జీవంగా ఉంటాయి, ఏ ప్రార్థనలు ఎఫెక్టివ్గా ఉంటాయి, ఏ ప్రార్థనలు ఆన్సరబుల్గా ఉంటాయి, ఏ ప్రార్థనలకి పోనీ ఎవరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు. Still we are asking some people to pray. Whose prayers will be answered? Whose prayers will be answered? James chapter 5 verse number 14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఎనఫ్. సో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఇఫ్ ఎనీవర్ ఆర్ సిక్ ఇన్ ద చర్చ్, ఎవరైనా సంఘములో రోగముతో ఉన్నారా? ఎవరైనా సంఘములో వ్యాధితో ఉన్నారా? ఎవరైనా సంఘములో కష్టాల్లో ఉన్నారా? ఎవరైనా సంఘములో వేదనలో, కష్టాల్లో, బాధల్లో, కన్నీటితో ఉన్నారా? సో ఫర్ ఎవ్రీ క్వశ్చన్ ఓన్లీ ప్రేయర్ ఈజ్ ద ఆన్సర్. సో డోంట్ ట్రై టు స్కిప్ ప్రేయర్స్. మన జీవితంలో ఏదైనా స్కిప్ చేయగలం, ఏదైనా స్కిప్ చేయండి, ఏం కాదు, నో వరీస్. ఒక పూట అన్నం తినకపోతే ఏం కాదు, ఒక పూట నిద్రకపోకపోతే ఏం కాదు. బట్ వెన్ యూ స్కిప్ ప్రేయర్స్ ఇన్ యువర్ లైఫ్, యువర్ హీలింగ్, యువర్ డెలివరెన్స్, యువర్ బ్లెస్సింగ్, యువర్ ప్రాస్పరిటీ, యువర్ జాబ్ విల్ పోస్ట్పోన్. చూడండి, ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు ఎక్కడికి రావాలంట? ముందు సంఘానికి రావాలంట. My dear believers, my dear children of God, if you are sick, come to church. This is a serious instructions and protocols from the Lord. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అది మండే రోగం వచ్చిందా మండేనే రా, ట్యూస్డే రోగం వచ్చిందా ట్యూస్డేనే రా, సండే దాకా వెయిట్ చేయకు. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? వాడు ఏం చేయాలంట? సంఘపు వారి దగ్గరికి వచ్చి పిలిపించుకొని ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. కమాన్ 15. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి.
మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నెక్స్ట్, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గలవా. లుక్ ఎట్ దట్. ఏలియా మన వంటి స్వభావము గలవాడే, మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అండర్లైన్ దట్ వర్డ్, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. వావ్, కెన్ ఎనీవన్ డూ దట్? ఎవరన్నా చేయగలరా? ఆయన ప్రార్థన చేస్తే అత్యాసక్తితో he prayed వర్షము 3.5 సంవత్సరాలు రాకు అని ప్రేయర్ చేశాడంట. అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమి లేదంట, వర్షము లేదు. అండ్ 3.5 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ప్రార్థన చేశాడంట, మళ్ళీ వర్షం వచ్చిందంట. హల్లెలూయా. ఎవరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ద హోలీ స్పిరిట్ వాస్ టాకింగ్ టు మీ. ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు. అండ్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ మై మైండ్. దెర్ ఆర్ 2 people, దే ప్రే ఎవ్రీ డే. వన్ ఈస్ బోర్న్ అగైన్. ఎవరైతే మారు మనస్సు పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మారు మనస్సు పొందని వాళ్ళు ప్రార్థన ఎలా ఉంటుంది మరి? ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, your prayer will be different. If you are baptized in the Holy Ghost, your prayer will be different. You are baptized in the fire, your prayer will be different. If you are not baptized, your prayer will be different. బాప్తిజం తీసుకున్నోడు రిగరస్ గా ప్రార్థన చేస్తుంటాడు. బాప్తిజం తీసుకున్నోడు అసలు ప్రార్థన చేయడం మానేసి ఉంటాడు. ఇప్పుడేంటి? there are multiple people in our house. అవునా? మన ఇంట్లో చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కుటుంబీకులు. బాప్తిజం తీసుకొని కూడా ప్రార్థన చెయ్యని వ్యక్తులు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఏ బ్యాచ్? బ్యాప్టిజం తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేస్తుంటారు. ఎవరు ప్రార్థన అంటాడు? ఫస్ట్ ప్రయారిటీ దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా? ద వన్ హూ బ్యాప్టైజ్డ్. ఆమేన్. బాప్తిజం తీసుకున్నోడికి బాప్తిజం తీసుకోనోడికి ఏంటి తేడా? ద సేమ్ పర్సనాలిటీ, ద సేమ్ పర్సన్, ద సేమ్ ఆర్గన్స్, ద సేమ్ షర్ట్ అండ్ ప్యాంట్ అండ్ శారీస్, చుడిదార్ సేమ్. బట్ దేర్ ఈస్ ఎ వన్ లిటిల్ డిఫరెన్స్. బాప్తిజము తీసుకొని క్రైస్తవుడికి దేవుడు పక్కన ఉంటాడు. బాప్తిజము తీసుకున్నటువంటి వ్యక్తికి దేవుడు లోపల ఉంటాడు. బాప్టిజం తీసుకొని వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉంటాడంట? పక్క నుండి వింటుంటాడంట. బట్ when you are baptized in water, when you are baptized in the Holy Ghost, when you are baptized in the Spirit, he will be inside you and he will be hearing your prayers, which is effective. So whose prayers are effective? ఎవరి ప్రార్థనలు దేవుడు ఎక్కువగా వింటాడు? ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తారు? ఎవరైతే నువ్వు నీతిమంతుడు అని గ్రహించి నమ్ముతావో నువ్వు ప్రార్థన చేయగలవు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనది. ఈవెన్ ఏ సిన్నర్ ప్రేస్, దేవా నా పాపాలు క్షమించు, ఓకేరా క్షమిస్తాను, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పాపి కూడా ప్రార్థన చేస్తాడు, తప్పులు చేసేవాడు కూడా ప్రార్థన చేస్తాడు, రోజు మందు తాగేవాడు కూడా ప్రార్థన చేస్తాడు. దేవా నాకు ఇదిగో ప్రభా నేను తాగుతున్నాను, నా లివర్ కిడ్నీ చెడిపోకుండా చూడయ్యా అంటాడు. ఓకే ఫైన్, నో వరీస్, ప్రార్థన చేసేవాడు నెరవేరుస్తానంటాడు, నో ప్రాబ్లం. ఇంకోటి, ఎవరు ప్రార్థన చేయగలరు రోజు? హూ కెన్ ప్రే ఎవ్రీ డే? ఇఫ్ యు బిలీవ్ దట్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, యు నో వన్ థింగ్, సిన్నర్ కాంట్ ప్రే ఎవ్రీ డే. పాపి రోజు ప్రార్థన చేయలేడు. వాడు ఒక రోజు పాపం చేసినప్పుడు వాడికి ఒక గిల్ట్ వస్తుంది. అప్పుడు వాడు అయ్యా నన్ను క్షమించి పాపాలు చేశానంటాడు. వెంటనే మళ్ళా వెళ్ళిపోతాడు ఎక్కడికో, దేశదిమ్మరై తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ ఫ్రెండ్స్ అందరు పిలిచి మళ్ళీ ఇంకో పాపం చేయమంటే పాపం చేసినప్పుడు, దేవా మా తల్లిదండ్రులు బాగా నా నుంచి ఇబ్బంది పడుతున్నారు, శోధింపబడుతున్నారు ప్రభా, నా పాపాలు క్షమించు ప్రభా అంటాడు. సో హీ ప్రేస్ నాట్ రెగ్యులర్లీ, జస్ట్ హీ ప్రేస్ ఓన్లీ ఇన్ మంత్లీ వన్స్ ఆర్ ఇయర్లీ వన్స్. ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు? ఒక వ్యక్తి ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఒక వ్యక్తి అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? మనం అసలు ప్రార్థన చేయొచ్చా? మనం ప్రార్థనే చేయాలా? ఎస్. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రేయర్స్ విచ్ ఆర్ ఆన్సరబుల్. ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు? నీ ప్రార్థనలు దేవుడు వింటాడా?
నీ ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడా? నీ ప్రార్థనలకి దేవుడు చెవి ఎక్కి ఉన్నాడా? నీ ప్రార్థనలకి దేవుడు పట్టించుకుంటున్నాడా? ఈజ్ హీ రెస్పాండింగ్ టు అవర్ ప్రేయర్స్? ఫస్ట్ మనము బేస్మెంట్ ఫౌండేషన్ వేసుకుంటూ మనం రావాలి. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేయక మునుపు నువ్వు నమ్మాల్సింది ఏం తెలుసా? నేను నీతిమంతుడని. ఇఫ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ రైచస్, యు స్టార్ట్ ప్రేయింగ్ ఎవ్రీ డే. నువ్వు ప్రార్థన మానవు. కొందరు పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం చేస్తూనే ఉంటారు ప్రార్థన. ఎప్పుడు చూస్తే అప్పుడు. ఎస్. అండ్ ఒకటి, మీ లైఫ్లో స్కిప్ చేయకూడని ఒకే ఒక అంశము ప్రార్థన. నేను ఆఖరికి కూడా చెప్తున్నా, యూ కెన్ స్కిప్ రీడింగ్ బైబుల్ బికాస్ టైం బౌండ్. మీరు వేరే ఊర్లో ఉంటారు, ట్రావెలింగ్లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, రకరకాలు ఉంటారు. బట్ నువ్వు వినిన దాన్ని నువ్వు ఆ దినమున ప్రార్థనతో నీ దినము స్టార్ట్ చేయలేదా? ప్రార్థనతో నీ దినము ఎండ్ చేయలేకపోతున్నావా? నీ ప్రార్థన వలన ఏమీ షేక్ చేయలేకపోతున్నావా? 15 years back, the scripture touched me. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. He is just like us. ఆడికి 2 కాళ్ళు ఉంటే నాకు 2 కాళ్ళు ఉన్నాయి, ఆడికి 2 చేతులు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి, ఆడికి 4 ఉంది, నాకు 4 ఉంది. ఆయన మనలాంటి వాడు అంటే ఏలియా కూడా. వర్షం ఆపేశాడంటండి 3.5 సంవత్సరాలు. ఆయన వాజ్ ఇన్స్పైర్డ్ బై ది స్క్రిప్చర్. దేవా, నేను కూడా ప్రార్థన చేస్తే వర్షం ఆపే ప్రభు అన్న. అండ్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ గాడ్, ఫాదర్, ఈవెన్ వెన్ ఐ ప్రే, స్టాప్ దిస్ రెయిన్ ఫాదర్. ఈవెన్ వెన్ ఐ ప్రే, స్టాప్ దిస్ రెయిన్. సో బైబిల్లో ఎవరు బాగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ మీదకి వెళ్తాయంట నీ కళ్ళు. కానీ ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడువో నీ కళ్ళు వేటి మీద వెళ్తాయంట? నీతి మంతుని యొక్క వాక్యాల మీదకే నీ కళ్ళుని దేవుడు తీసుకెళ్తాడంట. హల్లెలూయా. బైబిల్ ఈస్ ఫర్ ఎవ్రీవన్, even for sinners, even for righteous people, even for Gentiles, even for many people. Everyone can read. ఎవరైనా చదవచ్చు బైబిల్. Who will pray daily? ఎవరు ప్రార్థన చేస్తారు రోజు తెలుసా? నువ్వు నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తే నువ్వు ప్రార్థన చేయగలవు రోజు. ఆమేన్. బికాజ్ నీతిమంతుడు ఎవరితో స్నేహం చేస్తాడంట? దేవుడితోనే స్నేహం చేస్తాడంట. హల్లెలూయా. పాపులతోనే స్నేహం చేస్తారు. రోగములో ఉన్నవారు రోగముతో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు. పడిపోయిన వాడితోనే స్నేహం చేస్తాడు. కానీ నీతిమంతుడు దేవుడితో స్నేహం చేస్తాడంట. హల్లెలూయా. సో అబ్రహాం ఈజ్ హావింగ్ ఎ వండర్ఫుల్ రిలేషన్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఫాదర్ ఆల్మైటీ. అందుకనే తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహాముని నా స్నేహితుడు అన్నాడు. సో దేవుడు ఏమన్నా అంటే నా స్నేహితుడు అన్నాడు అబ్రహాముని. ఎందుకంటే అబ్రహాం రోజు మాట్లాడుతున్నాడు. అండ్ దేవుడు హృదయాన్ని మార్చేశాడు అబ్రహాముకి. ఏం తెలుసా? అబ్రహామా, నువ్వు నన్ను నమ్మేవు కదా, నువ్వెవర్రా ఇప్పుడు? నీతిమంతుడురా అంటున్నాడు. వావ్. సో అబ్రహాం ఈజ్ ఎ రైచియస్ పర్సన్ అండ్ అబ్రహాం స్టార్టెడ్ టాకింగ్ టు గాడ్ ఎవ్రీ డే. అబ్రహాము దేవుడితో ప్రతిరోజు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అబ్రహాము దేవుడి ముందు నిలబడడం స్టార్ట్ చేశాడు. అబ్రహాము దేవుడి ముందు నిందారహితుడిగా ఉండడం స్టార్ట్ చేశాడు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, your prayers are very effective. If you are born again, your prayers are very effective. Born again అవ్వని వాళ్ళకంటే born again అయిన వాళ్ళ ప్రార్థనలు ఎఫెక్టివ్గా ఉంటాయి. బట్ I saw many people who are born again, they're not praying every day. Why? What happened? You forgot that you are a righteous person. నువ్వు నీతిమంతుడు అని నువ్వు మర్చిపోయావు. మారు మనస్సు పొందిన వాడి ప్రార్థన తొందరగా జవాబిస్తాడు దేవుడు. మారు మనస్సు పొందని వాడు చేసే ప్రార్థన దేవుడు చూస్తాడు. అరే వీడికి ఎంతసేపు కావాలి ఇది అని దేవుడు చూసి ఆ తర్వాత ఇస్తాడు. వాడు కూడా ప్రార్థన చేశాడు కదా. ఈవెన్ జెంటైల్స్ కమ్ కదా, అన్యులు వస్తారు, నాకు బాగలేదు, క్యాన్సర్ ఉంది, రకరకాల జబ్బులు ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, తర్వాత చేతబడి శక్తితో బాధపడుతున్నానని అన్యులు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే విడిపించబడతా ఉంటారు. So God sees faith in everyone. So my dear born again children, my dear born again believers, my dear born again children of God, your prayers are effective. When you pray, something will shake. When you pray, something will move. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కదులుతున్నావా, ఏదైనా కదిలిస్తున్నావా? నీ కొండ కదలాలి. ఆమేన్.
When someone comes for healing, when someone comes for deliverance, I believe myself. When I pray, he will be healed. When I pray, he will be delivered. When I pray, he will be fine. And I strongly believe, నువ్వు ఏ అర్ధరాత్రి నన్ను లేపినా, I strongly believe my prayers are powerful. ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ప్రార్థనలు ప్రభావితమైనవి. If you are not trusting your prayers, and that means I believe you are not praying every day. If you neglect your prayers, if you deny your prayers, if you forget your prayers, నువ్వు ప్రార్థించడం, ప్రార్థనా పరుడువని, నువ్వు ప్రేయర్ వారియర్ అని, నువ్వు ప్రార్థనా పరుడువని నువ్వు మర్చిపోతే నీ వరం కూడా భూస్థాపితం చేయబడుతుంది. నువ్వు నీ వరాన్ని గుంటలో తీసి పెట్టుకున్నట్టే. ప్రేయర్ ఈజ్ అ గిఫ్ట్. సేవకులకే కాదు, దేవుడి భూమి మీద అందరికి ఇస్తాడు. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. ఆమేన్. వర్షింపకుండునట్లు 3.5 సంవత్సరాలు ప్రార్థన చేయగా ఒకసారి చేసాడు, రోజు చేయాలి ఆయన. మళ్ళీ చూద్దాం. కమ్ ఆన్, రీడ్ దట్. సీ దట్. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. హలో, ఆయన చేసింది ఒకసారి ప్రార్థన. మనం రోగాల కోసం రోజు ప్రార్థన చేస్తున్నాం, డబ్బుల కోసం రోజు ప్రార్థన చేస్తున్నాం, ఒక అంశాన్ని రోజు చేస్తున్నాం. ఆయన ఒక్కసారి ప్రార్థన చేస్తే 3.5 years వర్షం ఆగిపోయింది. దట్ ఎఫెక్టివ్. తన ప్రార్థన ఎంత ప్రభావితమైందో చూడండి. తన ఆలోచన, తన ప్రార్థన విధానము, తన ప్రార్థనలో ఉన్న తనకు శక్తి ఎంత ప్రభావితమైందో చూడండి. వర్షింపకుండునట్లు ఆయన ప్రార్థించేయగా 3.5 సంవత్సరాలు వర్షము. సో యూ నీడ్ టు ప్రే లైక్ దిస్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. ఇటువంటి ప్రార్థనలు చెయ్యాలా. ప్రార్థన చేస్తే 1 కోటి రూపాయలు రావాలా, ప్రార్థన చేస్తే గడ్డలు కరగాల, ప్రార్థన చేస్తే రకరకాల అవయవాలకు జీవం రావాలా, ప్రార్థన చేస్తే ఇవన్నీ మన జీవితంలో జరగాల. ఆమేన్. సో ఆర్ వి గెటింగ్ ఆన్సర్స్ ఫర్ అవర్ ప్రేయర్స్? మన ప్రార్థనలకి జవాబు వస్తుందా? మన ప్రార్థనలు పైకి పోతున్నాయా? ప్రేయర్ లైఫ్. భర్తలారా బాగా ప్రార్థన చేయండి, భార్యలారా బాగా ప్రార్థన చేయండి, పిల్లలారా బాగా ప్రార్థన చేయండి. యూ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ ప్రేయర్. బికాజ్ ఈ భూమి మీద ఏదైనా స్కిప్ అవ్వకూడదు ఏదైనా ఉంది అంటే దాని పేరు ఏం పేరు? ప్రార్థన. ఇఫ్ యూ డోంట్ నో ప్రేయర్, కమ్ ఆన్ ఓపెన్ Psalm 23. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జనం వద్ద నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో సంచరించుచున్న. యా ప్రే ద వర్డ్. వాక్యమును ప్రార్థించాలి. లెట్ నాట్ డెవిల్ మేక్ యు టు ప్రే. అపవాది చేత ప్రేరేపించబడి ప్రార్థనలు చేయకండి. ఇట్లా కూడా చెప్తుందా బ్రదర్? అవును, ఇట్లా కూడా చెప్తుంది. అనవసరమైన టాపిక్లు, వ్యర్థమైన టాపిక్లు, చెత్త టాపిక్లు, రకరకాల టాపిక్లు తీసి నువ్వు ప్రార్థనలో పెడుతున్నావు. ఇక చూడు, దట్ మీన్స్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఎఫెక్టివ్. ఎఫెక్ట్లెస్ ప్రేయర్స్ అవర్స్ టుగెదర్, బట్ ఎఫెక్టివ్ ప్రేయర్ bring a demon or bring a disease. See me how much time I will take to deliver or heal that person. Effective prayers 1-2 minutes ante. I want to talk about this prayer. Let not devil make you to pray. అపవాది కూడా మనల్ని ప్రేరేపిస్తుందంట. ఏం తెలుసా? ప్రార్థన చేయమని. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో అపవాది రాజ్యాన్ని మనము కదిలిస్తున్నామని అర్థం. ప్రతి పరిస్థితిని మనము ఊపుతున్నామని అర్థం. ప్రతి పరిస్థితిని మనం కదిలిస్తున్నామని అర్థం. దట్స్ వై బోర్న్ అగైన్ ప్రేయర్స్ ఆర్ ఎఫెక్టివ్. అంటే బోర్న్ అగైన్ కాని వాళ్ళ ప్రార్థన మరి పనిచేయదా పాస్టర్ గారు అంటే చేస్తుంది. ఆయన ఇచ్చేంత వరకు చేస్తూ ఉండు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఐమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ దట్. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు ఎప్పుడు లేచి ప్రార్థన చేయి, దేవుడు విని తీరుతాడు. బికాస్ యు యాక్సెప్టెడ్ నాట్ డెవిల్, యు యాక్సెప్టెడ్ గాడ్. నువ్వు ఎవరిని యాక్సెప్ట్ చేసావు? దేవుణ్ణి యాక్సెప్ట్ చేసావు. ఆ దేవుడు నీ మొర్ర విని తీరతాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టుకోలా, నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకోలా, నువ్వు దేవుణ్ణి వెనకాల పెట్టుకోలా, నువ్వు దేవుణ్ణి లోపల పెట్టుకున్నావు. ఆమేన్. సో ఇప్పుడు ఆయన నీ మొరను విని తీరాలా. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, యు విల్ గెట్ ఫర్ షూర్ ఆన్సర్స్. ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్, ఇఫ్ జీసస్ ఈస్ ఇన్ యూ,
ఇఫ్ యు ప్రే ఇన్ హిస్ నేమ్ హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. ఆయన నీ ప్రార్థనలు ఏం చేస్తాడంట? ఆన్సర్, జవాబిస్తాడంట. బైబిల్లో చూడండి, ఆహారం లేదు, దేవుడికి ప్రార్థన చేశారు. పిల్లలు లేరు, దేవుడికి ప్రార్థన చేశారు. ఆరోగ్యం లేదు, దేవుడికి ప్రార్థన చేశారు. ఉద్యోగం లేదు, బిజినెస్ లేదు, ఇంకా కుటుంబం లేదు, పెళ్ళవల, పిల్లలు లేరు. ఏం చేశారు? దేవుడికి. మనకు ఒకే ఒక మంచి నిరీక్షణ ఉంది, ఏం తెలుసా? ప్రార్థన. Prayer is the only tool, prayer is the only weapon to win every battle in your lives. నీతి నీకు ఎప్పుడు ఒకటి గుర్తు చేస్తుంది, ఏం తెలుసా? ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు లోపల చేరి అర్ధరాత్రి, పగలు, మధ్యాహ్నం, బస్సులో, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా చేయి, ప్రార్థన చేయి అని ఎప్పుడైనా దేవుడు నిన్ను నాక్ చేశాడా? ఇఫ్ ఎనీథింగ్ ఇస్ ఎమర్జెన్సీ, ద లార్డ్ విల్ టెల్ యూ ఇమ్మీడియట్లీ టు ప్రే. ఏదైనా ఒక ఎమర్జెన్సీ సందర్భం నీ కుటుంబంలో జరుగుతుందా, నీకు దేవుడు ఏం చెప్తాడు? వెంటనే ప్రార్థన చేయి అంటాడు. అంతే. అది కూడా చూస్తూ ఉంటుంది. దేవుడు కూడా ఇల్లీగల్గా మనల్ని ఎప్పుడు బ్లెస్ చేయడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు మొదటగా దీవిస్తాడు. ప్రార్థన చేయకుండా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అనుకో, వెంటనే అపవాది వచ్చి నిలబడుతుంది. ప్రభువా, వాడు ప్రార్థన చేయలేదు కదా, వాడికి ఎందుకు ఇచ్చావు అంటే, నువ్వు అన్యాయస్తుడువా అంటది. నువ్వు న్యాయము తీరుస్తాడంట కదా, మరి నువ్వేంటి, నువ్వు అన్యాయం చేస్తున్నావు. వాడు అసలు ప్రాణకి నీకు ఫేవరెటా అంటే, నీకు ఇష్టమైన బిడ్డనా అంటే, నీకు ఇష్టమైనటువంటి వాళ్ళనే నువ్వు వేస్తున్నావు. అట్ట కుదరదు ప్రభా, అకార్డింగ్ టు బైబిల్ నువ్వు చేయట్లే అంటాడు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన చెయ్యని వాళ్ళ జీవితాల్లో ప్రార్థన చేసే వాళ్ళగా చేస్తాడు, కానీ ప్రార్థన చేయకుండా వాళ్ళకి జవాబులు దేవుడు ఎప్పుడు. గాడ్ ఈస్ టీచింగ్ us and God is training us and God is giving a weapon called prayer. yes, ఎవరు ప్రార్థనలు ప్రభావితమైనవి? రక్షింపబడిన వాడి యొక్క ప్రార్థనలు ప్రభావితమైనవి. రక్షణలో ఉన్నవాడి యొక్క ప్రార్థనలు ప్రభావితమైనవి. ఇంకోటి, నీతిమంతుడు కోరికలు వేరుంటాయి, పాపి కోరికలు వేరుంటాయి, రక్షణ అనుభవము లేని వాడి కోరికలు వేరుంటాయి. రక్షింపబడలేదు అనుకో, ఏమంటుంది తెలుసా? దేవా, నాకు కొంచెం కష్టంగా ఉంది, బాధ ఉంది, వేదన ఉంది ప్రభా, ఇవన్నీ క్లియర్ చేయ ప్రభా అంటాం. అదే నీతిమంతుడు అనుకో, ప్రభా నాలాంటి వాళ్ళు సంఘంలో ఎంతో మంది బాధపడుతున్నారయ్యా, ముందు వాళ్ళందరికీ సెట్ చేయ ప్రభా అంటాడు. ఎవరో నీతిమంతుడు. నీతిమంతుడు ఎప్పుడు వేరే వాళ్ళ కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. బిలీవ్ దట్ యు ఆర్ ఎ రైచస్ పర్సన్. విసుగక నిత్యము ప్రార్థన చెయ్యాలంట. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట. నువ్వు ఏ ప్రార్థన చెయ్యి, యాడ్ ఫెయిత్ టు దట్, యు విల్ గెట్ రిజల్ట్స్ ఇమ్మీడియట్లీ. ఆమేన్. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు. ఈరోజు ఈ మాటలు మీ ఆత్మీయ జీవితాన్ని, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసి బలపరచును గాక. ఆమేన్.